మన విజయం మన గ్రామాభివృద్ధి అంటూ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని కణమాం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పినిశెట్టి సింహాచలం నాయుడు భారీ ర్యాలీ నిర్వహించారు. సింహాచలం నాయుడు మాట్లాడుతూ, నేను ఇప్పటివరకు ఎటువంటి పదవులు చేయలేదు, ఎటువంటి పదవులు ఆశించలేదు, నాకున్న ఒకే ఒక్క లక్ష్యం మా పంచాయతీని అభివృద్ధి చేసుకోవడమే అన్నారు. మండలంలో హైవేకి అతి చేరువలో ఉండి అభివృద్ధి చెందని గ్రామ పంచాయతీల్లో మా కణమం గ్రామ పంచాయతీ ఒకటని అన్నారు. ఇప్పటి వరకు పంచాయతీకి పోస్ట్ ఆఫీస్, సచివాలయ భవనం, అర్హులైన సుమారుగా 180 ఇళ్ల స్థలాలు మంత్రిగారి సహకారంతో మా పంచాయతీకి ఇచ్చానని తెలిపారు. మరో 80 ఇళ్ల స్థలాలకు దరఖాస్తు పెట్టాం, త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. పంచాయతీని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినగం శ్రీను, అప్పలనాయుడు, అరిగి సత్యం, బత్తుర పైడిరాజు మరియు గ్రామ ప్రజలతో పాటు నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం మన పర్యాటక శాఖ మంత్రివర్యులు గ్రామం అభివృద్ధి కోసం నాకు 2 ఏళ్ళు ప్రకటించినప్పటికీ, ప్రత్యర్థులకు 3 ఏళ్ళు ప్రకటించినప్పటికీ వాళ్ళు నామినేషన్ అనేది చేయడం జరిగింది. ఈ నామినేషన్ అవుతుంది మన పంచాయతీ అభివృద్ధిని నేను దత్తత గ్రామంగా తీసుకుంటానని మంత్రివర్యులు హామీ ఇచ్చినప్పటికీ వాళ్ళు మాట తప్పి ఈ పోటీలో నిలబడడం జరుగుతుంది. మా గ్రామ ప్రజలందరికీ నేను ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న ఒక ఆలోచనతో, సంకల్పంతో ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలని నేను పోటీ చేస్తున్నాను. కణమాం గ్రామ పంచాయతీ నిండిగా అభివృద్ధి చేయాలనే ఒక మంచి సంకల్పంతో మినిస్టర్ గారి ఆదేశాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఏ రకమైన ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలనుకున్నారు? ఏ రకమైన హామీలు ఇచ్చి గ్రామ ప్రజల ఓటు అనుకుంటున్నారు? మా గ్రామ పంచాయతీలో సుమారుగా 800 ఎకరాలు ల్యాండ్ ఇక్కడ గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఏపీఐఎస్ అని ఎలక్ట్ చేయడం జరిగింది. 170 ఎకరాలు. అది గత గవర్నమెంట్ చేసినప్పటికీ ఈ గవర్నమెంట్లో అది ఫైవ్ లెవెల్లో ఉంది. ఇక్కడ మా గ్రామము వెనకబడిన గ్రామము. దీన్ని మేము పంచాయతీలో నిధులు కూడా లేవు. అలాంటిది మేము మంత్రివర్యులకి గతంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మా గ్రామాన్ని ఏపీఎస్ కానీ లేదా ఇండస్ట్రియల్ జోన్స్ కానీ ఏదైనా ప్రకటించినప్పటికీ మాకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువత చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నుండి విశాఖపట్నం వెళ్ళి నిరుద్యోగ యువత చాలామంది ఇక్కడికి 30 కిలోమీటర్లు అయినప్పటికీ వాళ్ళు విశాఖపట్నం సిటీలోకి వెళ్ళి చదువుతున్నారు. ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ ఈ గ్రామం యువకులు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఏదైనా పారిశ్రామికంగా నిరుద్యోగ యువతని మెయిన్ ఎజెండా. అది నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడానికి నేను సరిపోకపోవడం వలన నేను చెప్పట్లేదు. నా సంకల్పం అంతా అభివృద్ధి జయం. మన గ్రామాన్ని నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం అనే ఒక ఆలోచనతో నేను ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. జగన్మోహన్ మీరు ఈ భీమిలిపట్నం నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో ఈ వెనకబడిన 4 గ్రామాలు మాత్రమే, వెనకబడిన గ్రామాల్లో 4 గ్రామాలు ఉన్నాయి. ఈ 4 గ్రామాల్లో మీదో గ్రామం, కణమాం పంచాయతీ గ్రామం ఒకటి. హైవేకి ఇంత దగ్గర మినిమం కిలోమీటర్ డిస్టెన్స్లు ఉన్నా కూడా అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పటి వరకు కూడా. ఈ విషయంపై మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? సార్, ఇప్పటి వరకు హైవేకి గ్రేటర్ విశాఖకి కణమాం గ్రామ పంచాయతీ 1.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఇక్కడికి మన విశాఖపట్నానికి రాజధాని అనేది రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన కణమాం గ్రామం పంచాయతీ మీద ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అవంతి శ్రీని గారు ప్రత్యేకమైన దృష్టి తీసుకుని మన గ్రామానికి 170 ఇళ్ల స్థలాలు కూడా పేదవాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పెషల్గా మన గ్రామాన్ని దగ్గరలో ఉందని చెప్పి అందరూ కలిపి
గ్రేటర్ మెట్రో ప్రాజెక్ట్, మెట్రో రైళ్ళు అన్నీ ఇక్కడ దగ్గరగా వస్తుంది కనుక ఫ్యూచర్లో ఇది గ్రేటర్ అయ్యే అవకాశం ఉంది కనుక ఇది ఇప్పుడే డెవలప్ చేయాలన్న ఒక ఆలోచనతో ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి దగ్గరగా రావడం జరిగింది. అందువలన మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు అందరూ కలిపి ఇలా ఆనందపురం మండలం మొత్తం ఫ్యూచర్లో మంచి అభివృద్ధి చెంది మాలాంటి యువ నాయకులతో సలహా మేము పట్టుకెళ్ళి వాళ్ళకి సలహా కాగిత రూపంలో పెట్టినప్పటికీ వాళ్ళు వీటిని సద్వినియోగం చేసి అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాం.